నా పేరు వివేక్ శర్మ. వయసు 32 సంవత్సరాలు. ఎవరైనా ఏం చేస్తారని అడిగితే, ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతానని బదులిస్తాను. నా సమాధానం విని చాలామంది నవ్వుతారు. మరికొందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా గురించి వారికి తెలిసిన ఇంకో నిజం ఉంది. నేను ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్‌ని. నమ్మట్లేరు కదా! ఆ ఆఫర్ లెటర్ ఇంకా నా బీరువాలోనే ఉంది. అది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక కంపెనీ ఇచ్చిన ఆహ్వానం. ఏడాదికి సుమారు 1.6 కోట్ల జీతం. ఆ ఉత్తరాన్ని నేను చింపలేదు. కానీ ఆ ఉద్యోగంలో ఎప్పుడూ చేరలేదు. ఎందుకంటే పేదరికం, కలల ప్రయాణం. మాది కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్. 2 గదుల చిన్న రేకులిల్లు. నాన్న రైల్వే క్లర్క్. అమ్మ ట్యూషన్లు చెప్పేది. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు 10,000 వచ్చేది. మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్పేవారు. నాన్న, నువ్వు ఎంత చదువుకోవాలనుకుంటే అంత చదువు. డబ్బు గురించి చింతించకు. నేను కష్టపడి చదివాను. 10వ తరగతిలో 95%, ఇంటర్‌లో 97% సాధించాను. కోటాలో కోచింగ్ కోసం నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తీశారు. అమ్మ తన బంగారు గాజులు అమ్మేసింది. ఆ త్యాగాల ఫలితంగా నాకు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది. ఆ రోజులో మా నాన్న వీధి మొత్తం మిఠాయిలు పంచారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా నా కొడుకు అమెరికా వెళ్తాడు అని మురిసిపోయింది. కానీ జీవితం ఒక కఠినమైన ఛాలెంజ్ని మా జీవితాల్లోకి విసిరేసింది. నేను ఐఐటిలో చదువుతున్నప్పుడే గూగుల్ ఇంటర్న్‌షిప్ చేశాను. వచ్చిన మొదటి స్టైఫండ్‌తో అమ్మకు వాషింగ్ మెషిన్ కొన్నాను. ఫైనల్ ఇయర్ ముగిసేసరికి అమెరికా కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆగస్టు 2016లో నేను విమానం ఎక్కాలి. కానీ ముందే చెప్పా కదా, విధి మరోలా ఆడుకుందని. మార్చి నెలలో నాన్న గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కోసం 3 లక్షలు ఖర్చయ్యాయి. మే నెలలో అమ్మకు రొమ్ము క్యాన్సర్ అని తేలింది. ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రుల పాలయ్యాయి. ఇల్లు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఒకవైపు నా చేతిలో ఆఫర్ లెటర్, మరోవైపు ఆసుపత్రి బిల్లులున్నాయి. విమానం ఎక్కి వెళ్ళిపోతే నా కల నెరవేరుతుంది. కానీ వెనక ఉన్న నా తల్లిదండ్రులు చూసుకునేవారెవరు? ఆ రాత్రి మేడ మీద కూర్చొని ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూస్తూ అలా ఆలోచిస్తూ కూర్చున్నా. మరుసటి రోజు నా వీసా ఇంటర్వ్యూని రద్దు చేసుకున్నా. కంపెనీకి మెయిల్ ఇచ్చాను. కుటుంబ ఆరోగ్యాల కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని. స్నేహితులు, బంధువులు నన్ను పిచ్చోడన్నారు. అంత పెద్ద జీతాన్ని వదులుకొని ఏం సాధిస్తావని తిట్టారు. నేను అప్పుడు వాళ్ళందరికీ చెప్పాను, కిరాణా కొట్టు పెట్టుకుంటాను, అమ్మ నాన్నని చూసుకుంటానని. అందరు ఇంకా నవ్వారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. కొత్త జీవితం కాన్పూర్లో నెలకు 35,000 జీతంతో ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. పగల ఆఫీసు, సాయంత్రం ఆసుపత్రి. అమ్మ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని. 2 ఏళ్ళు గడిచాక అమ్మ కోలుకుంది. నాన్న ఆరోగ్యం కుదుట పడింది. కానీ మా కంపెనీ మూతపడడంతో నా ఉద్యోగం పోయింది. బెంగళూరు నుంచి 18 లక్షల ప్యాకేజ్తో మళ్ళీ ఆఫర్ వచ్చింది. కానీ నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే ముందుగా చెప్పినట్టు నా ఇంటి కింద ఒక చిన్న కిరాణా స్టోర్ని తెరిచాను. దాని పేరు శర్మ జనరల్ స్టోర్. ఐఐటి గోల్డ్ మెడలిస్టు బియ్యం పప్పులు అమ్ముతుంటే చూసి అందరూ ఎగతాళి చేశారు. కానీ నాకు తెలుసు, నేను చేస్తుంది దేనికోసమో, నేను బతుకుతుంది ఎవరి కోసమో. పగలు షాపులో ఉండడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ కోడింగ్ చేయడం మొదలుపెట్టాను. ఖాళీ సమయంలో పేద పిల్లలకు కోడింగ్ నేర్పించేవాడిని. విజయం అంటే జీతం కాదు, సంతృప్తి అని. 2022లో నేను నేర్పించిన ఒక విద్యార్థి నేషనల్ ఒలింపియాడ్ గెలిచాడు. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఐఐటి గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు అనే వార్త వైరల్ అయింది. అదే సమయంలో పాత అమెరికా కంపెనీ సిటీఓ నాకు మళ్ళీ మెయిల్ చేశారు. వారు ఇండియాలో ఎడ్యుకేషనల్ ప్రాజెక్టు మొదలు పెడుతున్నారని, నన్ను లీడ్ చేయమని అడిగారు. ఇప్పుడు నా జీవితం ఇలా సాగుతుంది. ఉదయం కిరాణా షాపు, మధ్యాహ్నం పిల్లలకు బోధన, సాయంత్రం గ్లోబల్ టెక్ టీంతో పని ముగింపు. పోయిన నెలలో నాన్న 68వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ రోజు నాన్న కన్నీళ్లతో ఇలా అన్నారు, నా కొడుకు అమెరికా వెళ్ళలేదు, కానీ నాకు అవసరమైనప్పుడు నా పక్కనే ఉన్నాడు. అమ్మ ఒకసారి అడిగింది, ఆ పాత ఆఫర్ లెటర్ ఇంకా ఎందుకు దాచావు నాన్న అని. నేను దేన్ని వదిలేశానో దాన్ని గుర్తుంచుకోవడానికి అమ్మ అన్నాను. అమ్మ నవ్వి, నువ్వు దేన్ని వదలలేదురా, నువ్వు నీ బాధ్యతను ఎంచుకున్నావు అంది. నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులకు ప్రతిరోజు ఉదయం కాఫీ నేనే ఇస్తాను. అమ్మ ఆరోగ్యం నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఈ ఆనందాన్ని ఏ ₹1,00,00,000 జీతము, ఏ అమెరికా ఉద్యోగము, ఏ రిచ్ జీవితం నాకు ఇవ్వలేవు. చాలామంది అడుగుతుంటారు, ఐఐటి చదివి కిరాణా కొట్టు ఎందుకు అని. నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. పోరా, నా తల్లిదండ్రులే నా పాలిట అతిపెద్ద కంపెనీ, నేనే దానికి ఫుల్ టైం సీఈఓనని.